మంచి కాఫీ పట్టుకురా. అబ్బా కాఫీ చేస్తే నువ్వు వేసేయరా గోవిందు. ఇప్పుడే వద్దురా గోవిందు. అందుకే శ్రీరామ్ బాబు లేచాడా? లేవలేదు అయ్యగారు. అయ్యగారు చిన్న అనుమానం. ఏంటది? మన శ్రీరామ్ బాబు గారు వచ్చినప్పటి నుంచి ఏదోలాగా వంక చూస్తున్నాడు అయ్యగారు. అనుమానం అయ్యగారు. అమెరికాలో ఎక్కడో ఏదో జరిగిందని నాకు అనుమానం అయ్యాడు. నువ్వు ఒక పెద్ద హీరోవు, నీ మీద అనుమానం. నువ్వు ఇచ్చే అనుమానాలు పక్కన పెట్టి స్నానానికి వేడి నీళ్ళు పెట్టరా. అయ్యా నేను చెప్పవలసింది మీకు చెప్పాను, మీ ఇష్టం అయ్యగారు. సరే వెళ్ళు. సరే హలో హలో మై డియర్ యంగ్ బాయ్. నమస్తే మావయ్య. ఏంటి నీ మొగ వెయిట్ అలా పోయింది? నిద్రమైనా అయిపోయిందా? నీ కూతురు ఇచ్చిన షాక్ కి మందు ఎక్కువైంది మావయ్య. ఏంటి అలా మాట్లాడుతున్నావు? తాగుడేంటి, వ్యవహారం ఏంటి? నిన్ను చక్కగా చదువుకోమని అమెరికాకు పంపిస్తే నువ్వు అక్కడికి వెళ్ళి నేర్చుకుందిరా? అవును మావయ్య, నిజమే. నూనె పాలు నిజమే. నన్ను అమెరికా పంపించి నువ్వు చాలా పెద్ద తప్పు చేశావు. ఇక్కడ నీ కూతురు తప్పుడు త్రాళ్ళు నడిచేటట్టు చేశావు. నీకేమైనా బుర్ర చేస్తుందా? నిజం మాట్లాడుతున్నాను మావయ్య. తాగి వాగింది చాలు కానీ అసలు ఏం జరిగిందో స్పష్టంగా చెప్పు. ఇంకా చెప్పడానికి ఏముంది మావయ్య? అయిపోయింది, అంతా అయిపోయింది. అయిపోయింది మావయ్య. చెప్పకుండా ఈ లొల్లేంటి? లేదంటే నేను ఇక్కడే పాచేస్తాను. మావయ్య అంత పని చేయదు మావయ్య. నీకు ఒక్కనొక్క మేనల్లుండి. అసలు ఏం జరిగిందో నేను చెప్తా. అసలు నీకు ఏం తక్కువైందని మావయ్య నీ కూతుర్ని ఆ దిక్కుమల్లి ఉద్యోగానికి ఇచ్చి పంపించావు. ఎంతసేపు నువ్వు పుడుతుంటుంది దీనికోసం? నేను దాన్ని ఉద్యోగానికి పంపించడం ఏమిట్రా? తన కాలు మీద తను నిలబడతానంటే సరే అన్నాను. అది నేను చేసే తప్ప? మిమ్మల్ని ఎదిరించలేదు మావయ్య, మనల్ని ఎదిరించింది, మనల్ని నిండారా ముంచింది. చిన్నప్పటి నుంచి ఏంటి స్టడీ, చిన్నప్పటి నుంచి మీకు నేను అల్లుడవ్వాలని పెట్టుకున్న నా ఆశల్ని అది అసలు చేసింది మావయ్య. ఈ విజయేంద్ర భూపతి కంఠంలో ప్రాణం ఉండగా నా ఆస్తిలో చిల్లి గవ్వ కూడా ఎవరికి ఇవ్వను. నాకు అల్లుడు అంటూ వస్తే అది నువ్వు తప్ప వేరే ఎవరూ కాదు. గుర్తుపెట్టుకో. ముహూర్తాలు కూడా పెట్టిస్తాను. విన్నారా? ముహూర్తాలా? దేనికి మావయ్య? నీ శశి పూర్తిగా ఏంటి అలా మాట్లాడుతున్నావు? నా మీద నీకు నమ్మకం లేదా? నీ మీద నాకు నమ్మకం ఉంది మావయ్య, కానీ నీ కూతురు మీదే లేదు. అది ఏమన్నా దిక్కుమాలని ప్రేమించిందంట. పెళ్ళంటూ చేసుకుంటే వాడినే చేసుకుంటానంటుంది. శ్రీరామ్ అంతకు తగ్గించిందా? ఎవడ్లా వాడెవడు? వాడి బ్యాక్గ్రౌండ్ ఏంటి? వాడి పేరు అడిగితే భర్త పేరు చెప్పకూడదని చాలా వెటకారంగా మాట్లాడేది మావయ్య. శ్రీరామ్ నువ్వేం కంగారు పడు. నా కూతురి మెడలో తాళి కట్టవలసింది నువ్వే. అది ఎవరిని ప్రేమించిందో తెలుసుకొని
వాడిని ఫినిష్ చేస్తాను. థ్యాంక్స్ మావయ్య. గీత, ఏం డాడీ ఎక్కడి నుంచి వస్తున్నావు? రోజు ఎక్కడి నుండి వస్తానో ఈ రోజు కూడా అక్కడి నుండి వస్తున్నాను. ఎంత పోయి డ్యూటీ అయితే మాత్రం ఒక ఆడపిల్ల రావాల్సిన టైమా ఇది? చూడాడి, నేను ఏ రోజు ఇదే టైంకి వస్తున్నాను. ఆయన మీరేంటి కొత్తగా అడుగుతున్నారు? అడగవలసి వచ్చింది కాబట్టి అడుగుతున్నా. నువ్వు ఉద్యోగం చేయడం శ్రీరాముకి సుతారమో ఇష్టం లేదు. వాడెవడికో ఇష్టం లేకపోతే నా ఉద్యోగం నేను బానుకోవడం ఏంటి? గీత, పెద్దవాళ్ళతో మాట్లాడవలసిన విధానం ఇలా ఇదే? నీ చదువు సంస్కారం ఇదేనా? అయిన వాడు కనుకనే ఆశలు పెట్టుకోవద్దని మర్యాదగా చెప్పాను. మన వాడు కనుకనే చాలా మర్యాదగా చెప్పాను. మర్యాదగా వాడిని మనసు మార్చుకోమనండి. శ్రీరామ్కి ఏం తక్కువ? మంచి అమెరికాలో చదువుకున్నాడు, నువ్వంటే ఇష్టపడుతున్నావు. ఒకరు నన్ను ఇష్టపడడం తప్పు కడ్డాడి, కానీ నాకు వాడంటే ఇష్టం లేదని చెప్పినా పెళ్లి చేసుకొని నా వెంట పడ్డం తప్పు. తప్పులు నాకు చెప్తున్నావా? తండ్రిగా నేను చెప్తున్నాను. ఏది తప్పో ఏది ఒప్పో మర్యాద శ్రీరామ్ పెళ్లి చేసుకో. లేడాడి, సారీ. అలా జరిగితే నా చావే కళ్ళ చూస్తారు. గీత, చావేం నాకు కొత్త కాదు. నువ్వు పుట్టినప్పుడు 2 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు నీ తల్లి మరణం చూశాను. నువ్వు 5 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు మీ మేనత్త మరణం చూశాను. ఇలాంటివి ఎన్ని చోవులు చూశాను. ఈరోజు ఈ స్థాయికి వచ్చాను. ఛీ డాడీ, నువ్వు మనిషి కాదు, మనిషి రూపంలో ఉన్న రాక్షసుడివి. అవును, అందుకే చెప్తున్నా. మర్యాదగా నీ బుద్ధి మార్చుకొని బావని పెళ్లి చేసుకో. లేదు అంటే నీకు అదే గతి పడుతుంది. డాడీ, ఛీ. గోవిందో, పగిలిపోతుందో మంచి ఫిల్టర్ కాఫీ పెట్టేది. ఫస్ట్ టైం మంచి సమయానికి కాఫీ తెచ్చావు గోవిందం. అలా పగిలిపోతుంది. ఏమిటి ఇంత కోపంగా ఉన్నారు? గోవిందం, నేను ఏం తక్కువ చేశాను అతనికి. నేను చిన్నప్పుడు అది ఏం కావాలంటే అది ఇచ్చాను, ఎక్కడికి వెళ్తానంటే అక్కడికి పంపించాను. ఇప్పుడు నేను చెప్పినవన్నీ కాకుండా వేరే ఎవరిలో పెళ్లి చేసుకున్నాను అంటున్నాను. అయ్యగారు, అమ్మాయి గారు మనసులు ఇష్టపడ్డారంటే అవతల వ్యక్తి ఎంతో గొప్పవాడై ఉంటాడయ్యా. అవతల వ్యక్తి ఎంతో మంచి మనసు అయి ఉంటాడయ్యా. గోవిందం, ఇప్పుడు నేను చెప్పేవాడు మంచి లేక బుద్ధిమంతుడు కాదంటావా? అయ్యా అయ్యా, అమ్మాయి గారి మనసు చాలా గొప్పదయ్యా. మనసుకు నచ్చిన వాడైతే ఊరి గుడిసెలో ఉన్నా సరే హాయిగా నిద్రిస్తుందయ్యా. మనసుకు నచ్చిన వాడైతే రాజభవనంలోనైనా సరే లేని జీవితం గడుపుతుందయ్యా. గోవిందం, మనసుకే ఉందరా, మనీ ఉండాలి. మనీ ఉంటే దేన్నైనా కొనగలరు. అయ్యా, డబ్బుంటే మంచి మనసును కొనగలరా కానీ నిద్ర కొనలేరయ్యా. డబ్బుంటే మంచి ఆహారం కొనగలరా కానీ ఆకలి కొనలేరయ్యా. గోవిందం, ఎంత డబ్బు ఉంటే అమ్మాయి గారి ప్రేమని మనసుని కొనలేరయ్యా. గోవిందం, మార్చలేరయ్యా. గోవిందం, అవునయ్యా. ధనం మూలం ఎదమ జగత్. నా దగ్గర ఉన్న డబ్బుతో దాని ప్రేమను కొంటాను, కాదంటే అది ప్రేమించేవాడిని కొంటాను. అయ్యా, డబ్బు వెనకబడి మీ భార్యను పోగొట్టుకున్నారు. పంచానికి పట్టింపుకి పోయి నీ తోబుట్టును పోగొట్టుకున్నారు. గోవిందం, అయ్యా, నాని వాళ్ళే నలుగురు లేకపోతే ఇది అమ్మ జీవితం ఎందుకయ్యా? గోవిందం, అయ్యా, మాటలు మర్యాద తప్పుతున్నాయి. మర్యాదగా మాట్లాడడం నేర్చుకో. అయ్యా, నా మాటలు నీకు నొప్పి పెట్టుండొచ్చు, కానీ అమ్మాయి గారిని బాధ పెట్టించకండి అయ్యా. ఏదో అమ్మాయి గారి మీద మీ మీద అభిమానంతో ఇలా మాట్లాడలే తప్ప నా మాటలు మీకు తప్పుగా అనిపిస్తే నన్ను క్షమించండి అయ్యా. గోవిందం,
ఆహా, పార్కులకి పార్టీలకి నైట్ షోలకి అలవాటు పడ్డాక ఇంట్లో వాళ్ళతో అవసరం ఏముంది, ఆ ఇంట్లో వాళ్ళతో పనేముంది. ఏయ్, నా ఇష్టం. నాకు నచ్చిన దగ్గర తిరుగుతాను, నాకు నచ్చినట్లుంటాను. అడగడానికి నువ్వెవరు? నిన్ను అందరిలాగా పెళ్లికి ముందు ఎవరితో తిరగమని చెప్పట్లేదే. ఎంతమంది అమ్మాయిలు పెళ్లికి ముందు ఒకరిని చేసుకొని పెళ్లి ఇంకొకరితో చేసుకోవట్లేదు. అలాగే నువ్వు కూడా నన్ను అలాగే పెళ్లి చేసుకో. నార్మల్ అలా మాట్లాడడానికి సిగ్గులేదు. నీకు లేని సిగ్గు నాకెందుకే మరదల పిల్ల. మరదలకి ఎదురా అన్నామంటే పళ్ళు రాళ్ళు కొడతాను, జాగ్రత్త. మర్యాదగా వెళ్ళెక్కడి నుంచి. ఆహా, అమ్మా అలాగనకమ్మా, నా ఒంట్లో కొవ్వు ఎక్కువ, నీ మీద నాకు లవ్ ఎక్కువ. నిన్ను చూస్తే నా తాపం పెరిగిపోతుంది. నిన్ను చూస్తే నా తాపం పెరిగిపోతుంది. నీ మాటలు నేనైతే వింటాను కానీ నా మనసు వినదు కదా. చిచ్చి, ఏ నీ కపటమైన ప్రేమ అంతా ఎవరికోసమో నాకు బాగా తెలుసు. ఈ ఆస్తి కోసమేగా. అమ్మా అలాగనకమ్మా, కాదు, నీ నేను చెప్పేది అందరితో విను. పోలిస్తే చెప్పు. నా ఆస్తి మొత్తం నీకు రాసిస్తాను. దయచేసి మర్యాదగా వెళ్ళిపో. నన్ను వదిలే. నీ అందంతో పోలిస్తే నీ అందంతో పోలిస్తే నీ ఆస్తి నీ కాలిగోలి వేటితో సమానం. అయినా నాకు రెండు కావాలి. అప్పుడే అప్పుడే ఈ మనసుకి తృప్తిగా ఉంటుంది. అయినా నిన్నని ఏ లాభం? నీలాంటి వాడిని ఇంట్లో పెట్టుకున్నాడు చూడు, మా నాన్న అనాలి. నన్నేమో భరిస్తా, మా మావయ్య గారిని ఏమనుకో. ఎందుకంటే నిన్ను నాకు ఇచ్చి పెళ్లి చేస్తానన్నాడు కాబట్టి. చావనైనా చేస్తాను, నిన్ను మాత్రం పెళ్లి చేసుకోను. చచ్చేలోపు ఒక్కసారైనా నీ అందాన్ని వృధా కానివ్వను. చూడు, మర్యాదగా చెప్తున్నాను, ఇక్కడి నుంచి వెళ్ళు. లేదా ఈశ్వరుడు నీ ప్రాణం తీస్తాడు. నీ చేయి తగిలితేనే నా క్రామనాడులు ఉద్రేకం చెందుతున్నాయి. అలాంటిది నీ శరీరం మొత్తం తాగితే ఎలా ఉంటుందో ఇప్పుడే రుచి చూస్తా. ఆడపిల్లపై అఘాయిత్యం చేస్తావా? మారేస్తారా నిన్ను? నీ అంత చూస్తా. సమయానికి వచ్చి నన్ను రక్షించారు, చాలా థ్యాంక్స్ అండి. కృతజ్ఞతలు కాసేపు పక్కన పెట్టండి మంగగారు. మీరేంటి ఎప్పుడు చూసినా పార్కుల్లో ఒంటరిగా కనిపిస్తుంటారు? బాయ్ ఫ్రెండ్ ఏమైనా వెతుక్కుంటున్నారా? అయ్యో, అది కాదండి. నేను ఒక టీవీ యాంకర్ని. నేను లవ్ గురు అనే ప్రోగ్రామ్కి యాంకరింగ్ చేస్తూ ఉంటాను. దానికోసం ఎవరైనా ప్రేమికులుంటే ఆ వీడియోస్ తీసి మా ఛానల్ ద్వారా నేను ప్రచారం చేస్తూ ఉంటాను. అయినా మా కెమెరామెన్ ఎక్కడ చచ్చాడో ఏంటో ఇంకా రాలేదు. చాలా తప్పు చేస్తున్నారు మంగగారు. తప్ప నేనేం చేశాను? ఎవరైనా ప్రేమ జంటలను కలపాలని చూస్తారు, మీరేమో వారి అభిప్రాయాలు ఆశయాలు అంటూ మీ టీవీ ఛానల్లో చూపించి మీ అమ్మాయి పలాని వాడితో తిరుగుతుందని చెప్పడమే కదండి మంగగారు. సరే, కానీ మీరు నన్ను క్షమించాలి. అంత తప్పు మీరేం చేశారు మంగగారు? ఏంటంటే నా పేరు మంగ కాదండి, గీతాంజలి. నిజమా? నేను ఆ రోజునే అనుకున్నా. ఏమనుకున్నారు? మల్లె పువ్వు లాంటి మీ రూప లావణ్యానికి మీ పేరు మంగానా అని. అలా అనిపించిందా?
సరే, ఇంతకు మీరు ఎవరినైనా ప్రేమించారా? హలో, ప్రేమిస్తే చెప్పండి. ప్రేమించారా అని అడిగితే నన్ను చూస్తారే. ఎవరిని ప్రేమించారు? నేను ఈ మధ్య కాలంలో ప్రేమలోకం నుండి జారిపడ్డాను. నడ్డి విరిగేలా పడ్డాను. అబ్బో, ఇందుకు అమ్మాయి పేరేంటండి? నాది వన్ సైడ్ లవ్ అండి. వావ్, బాగుంది. మీ లవ్ స్టోరీ ఇంకా వినాలనిపిస్తుంది. ప్లీజ్ చెప్పరా? ఆమె గురించి చెప్పాలంటే తెలుగు భాషలో అక్షరాలు చాలవండి. అబ్బో, అయితే ఇంగ్లీష్లో చెప్పండి. జోక్ బాగుంది కదా. వావ్, మీలానే అందంగా ఉంది. అవునా, అందంగా ఉంటుందా? సరే, ప్రేమలో పడ్డవారు ప్రతి ఒక్కరు కూడా కాళిదాసులాగా కవిత్వం చెప్తారు అంటారు. మీరు కూడా కవిత్వం చెప్పొచ్చు కదా. ఆమె లెగిచాక ఈ జగతికి సూర్యోదయం, ఆమె నడిచాక ఈ ధరణికి సొగసులోదయం, ఆమె పలికాక ఈ పుడమికి పలుకులోదయం. వా, సూపర్. మీలాగే మీ కవిత్వం కూడా చాలా బాగుంది. సరే, మీ అభిప్రాయాన్ని నాతో పంచుకున్నందుకు చాలా థ్యాంక్స్. మీ లవ్ సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఆల్ ది బెస్ట్. కనీసం నా పేరు కూడా అడగలేదు. ఈ అమ్మాయి నన్ను లవ్ చేస్తుందా? మీరేం చేశారు మంగగారు? అంటే ఏం లేదు, కనీసం మీ పేరు కూడా అడగకుండా వెళ్ళిపోయాను. ఓ చంద్రాస్, ముద్దుగా చందు. ఓ స్వీట్ నేమ్. థ్యాంక్ యూ. సరే, బా. గీత, నీ ప్రశ్నలకు సమాధానం ఎలా చెప్పను? నా గుండెల్లో ఉన్నది నా కళ్ళ ముందు ఉన్న నువ్వేనని ఎలా చెప్పను? నా పెదవులకు పలుకులు తెలియడం లేదు. నా గోంగూర తోటకాడ కాపు కాస కోడి కూస వేళ దాకా ఎదురు చూసా. గోంగూర తోటకాడ కాపు కాస కోడి కూస వేళ దాకా ఎదురు చూసా. అంతలోనే పెరిగిపోయే ముద్దు ఆశ కోరుకున్న గోరకన్న గోరు ముద్ద పుడమ్మో. ఓరి పిల్లడా తలగడా మళ్ళీ పూల జల్లడా నువ్వు నాకు నచ్చినావు అందగాడా. అమ్మడు గుమ్మడు అంత నచ్చినప్పుడు దాసమాదు ఊటి మీద బాల మీద గోంగూర తోటకాడ కాపుగాస ఎదురు చూసా. పిల్లడా మల్లుడా ఇంటికొస్తే ఎల్లుడా కంది సేర పక్క నిన్ను కలుసుకోండి. అమ్మడు గుమ్మడు పొద్దు వారినప్పుడు ఒకటిలోన కనక పట్టి మంచమయ్యనా.
కాపు కాస వాడి కోసం వేళ దాకా ఎదురు చూసా Hey baby, come, this is the time. You gotta sing it in the rhyme. Doobie back, doobie say, and alright. Doobie 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 going alright. హోని చెక్కిలి ముక్క దుక్కనే చక్కగా నొక్కుకోనా ఆ పక్కగా నిన్ను కొమ్మ చాటుకెత్తికెళ్ళా అయ్యా అయ్యాల పిల్లవే గమ్మేసుకుంటే తీయా తీయాని పిల్లవే ఓసి అమ్మడు గుమ్మడు గుప్పడంటే గుప్పెడు నడుము వంపు చూసుకునే రోజు ఎప్పుడు గోంగూర తోటగాడ కాపు కాసా అంతలోనే పెరిగిపోయే ముద్దు ఆశ కోరుకున్న కోరకన్న గోరు ముద్దర పుడమ్మో కోసి అమ్మడు గుమ్మడు అంత నచ్చినప్పుడు దాచమాకు ఉట్టి మీద బాల మీద హాయ్ డార్లింగ్, హౌ ఆర్ యు? ఏంటి సార్ చాలా హుషారుగా ఉన్నారు? ఏమైంది? అబ్బా, పాపంలో కూడా ఎంత అందంగా ఉన్నావు గీత. అయినా ఈ అమ్మాయిలు ఎందుకు కలుగుతారో తెలియదు. బహుశా కృష్ణుడికైనా తెలుసో లేదు సత్యభామ ఎందుకు కలుగుతుందో అని. నేనెంత ఇప్పుడు ఏం జరిగిందో చెప్పు గీత. ఏం జరిగిందో చెప్తేనే కదా సొల్యూషన్ ఉందో లేదో తెలిసేది. నువ్వు బాగానే ఉంటున్నావు, బాగానే తిరుగుతున్నావు, కానీ ఒకవైపు నేను ఎంత టార్చర్ పెడుతున్నానో నీకు తెలుసా? ఒక పక్క మా శ్రీరామ్ బావ నన్ను పెళ్లి చేసుకుంటావా లేదని నన్ను టార్చర్ పెడుతున్నాడు. మరో పక్క మా నాన్న వాడిని పెళ్లి చేసుకోమంటున్నాడు. పిచ్చి గీత, ఈ మాత్రంకేనా ఇంత డిమ్ముగా ఉన్నది? మా ఫ్రెండ్ని మ్యారేజ్కి ఒప్పించాను. వాడిని ఒకటి ఇంటి వాడిని చేసి నేను నీ వాడిని అయిపోతానుగా. నాకు తెలుసు నువ్వు ఇలాగే చెప్పి నువ్వు లైట్గా తీసుకుంటావని, కానీ ఏదో ఒక మాయ బాటలు చెప్పి నన్ను కన్విన్స్ చేస్తావు. ఈలోగా మా బాబు మా ఫ్యామిలీని అందరిని ఒప్పించి నన్ను ఎక్కడ పెళ్లి చేసుకుంటాడని నేను భయంగా ఉంది. ఈ ఈశ్వర్ని చెంతనుండగా భయం ఎందుకు దండగా? నాకు కొద్ది రోజులు టైం గీత, అంతా నేను సెట్ చేస్తానుగా. అలా కాదు ఈశ్వర్, నేను చెప్పేది వింటావా? కొన్ని పెళ్లి తర్వాత చేసుకోవచ్చు. ఈలోగా వచ్చి మా ఫ్యామిలీని ఒప్పించవచ్చు కదా మన పెళ్లి కోసం. సరే గీత, నేను వచ్చి మాట్లాడతా. మీ నాన్న నన్ను యాక్సెప్ట్ చేయకపోతే? యాక్సెప్ట్ చేయకపోతే నువ్వేం చెప్తే అదే చేస్తాను. సరే, మా ఫ్రెండ్కి మన లవ్ మ్యాటర్ చెప్పేసి మీ ఇంటికి వచ్చి మాట్లాడతా. ఆ తరువాత మీ బావ లాంటి వాళ్ళని ఎంతమందిని తీసుకొచ్చినా సరే నిన్ను లేపుకెళ్ళిపోయినా సరే పెళ్లి చేసుకుంటా. ఏమంటావు? ఏమంటాను? సరే ఈశ్వర్, నీ ఇష్టమే నా ఇష్టం. ఏంటి ఇంత చేస్తానంటే జస్ట్ ఇష్టం అని తేల్చేస్తావా? మరి ఏం చేయాలి, ఏమనాలి? ఇంత చెయ్యాలంటే చాలా ఎనర్జీ కావాలి. ఒక ముద్దు పెట్టావనుకో 36
మజిల్స్ ఇన్వాల్వ్ అయ్యి 5 to 26 క్యాలరీస్ బర్న్ అవుతాయంట. ఏమంటావు? ఏమంటాను, పెళ్ళైనంత వరకు జస్ట్ హగ్గుతోనే సరిపెట్టుకోమంటాను. అంతేనంటావా? నీకే బాగా. Come on, come on. Come on, come on. Come on, come on. Come on, come on. I think I did it again. I think I seen it again, yo. Your night the mood is juicy, a fruity girl. I'm losing all my concentration in this world. I'm unable to stop there, my lady girl. Now look what I am running, I'm with you, girl. If you are my auntie, I'm your Naidu Baba, Naidu Baba. Come on, come on. Come on, come on. Come on, come on. Come on, come on. నడుమూపి నల్ల తాచుల చెడ చూపి తాకి చూస్తే కాటేస్తానంది చీమలాగా తెగ కుడుతుంది పాములాగా పగపడుతుంది కళ్ళు మూసి నా ఎదరే ఉంది తీరా చూస్తే నలకంత నల్ల పూస ఆరా తీస్తే నన్ను నవిలేసే కన్నెర్రగా కందిండిలా నడుముంపుల్లో నలిగి ఈ తికమక తేలేదెలా ఆ సొంపుల్లో మునిగి I think I did it again. I think I seen it again, yo. ఎన్ని తిట్టినా వింటానే కాలదన్నినా పడతానే నడుము తడమని నన్నొకసారి
జన్మ ఎందుకే రాణి Come on, come on. 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 I think I did it again. Come on, come on. I think I seen it again. Come on, come on. Check it out, yo. Come on, come on. And break it down, yo. Now check it out. అన్నా అన్నా ఏంటి కంగారు? మన డానియల్ దొంగ నోట్లు మారుస్తుండగా పోలీసు వాళ్ళకు దొరికిపోయానన్నా. మనం మీ స్థావరాన్ని విడిచిపెట్టి ఇంకెక్కడికైనా వెళ్ళిపోవాలేమో అన్నా. రే డానియల్, ఎంత పని చేసావురా? 14 దేశాల్లో హవాలా బిజినెస్ చేశానన్నావు. ఎంతో మంది మాఫియా డాన్లతో బిజినెస్ చేశానన్నావు. నిన్ను నమ్మి 100 కోట్ల రూపాయలు చేతిలో పెడితే ఆ పోలీసు వాళ్ళకి అప్పచెప్తావా? ఛీ! అన్నా డబ్బులు పోతే పోయాయన్నా. మన మీద ఇన్ఫర్మేషన్ ఇస్తాడేమో అని డౌట్ గా ఉందన్నా. ఈ భయంకర విచారణలు ఎన్ని తరు డిగ్రీలు పెట్టినా, ఎన్ని చిత్రహింసలు పెట్టినా ప్రాణాలు తీస్తానన్నా సరే నా గురించి చిన్న ఇన్ఫర్మేషన్ కూడా బయటికి చెప్పరురా. అన్నా నీ అంచనా మీద నీకు బాగా నమ్మకం ఉంది, కానీ మన స్థావరానికి వచ్చి మనల్ని పారిపోయేలా చేశారు. ఈ రోజు స్టేట్ బోర్డర్ దగ్గర మన సరుకులు గాని మన లారీలు గాని వెళ్లకుండా గట్టినిగా పెట్టారు. ఈ రోజు మన డానియల్ పట్టుకున్నారన్నా. ఆ పోలీస్ నా కొడుకులకి ఇన్ని తెలివితేటలు ఎక్కడి నుండి వచ్చాయిరా? టెక్నాలజీ అన్న టెక్నాలజీ. ఓ, ఎక్కడో ఉన్న లాడెన్ని లేపేశారు. ఈ మధ్య కాలంలో ఛత్తీస్గఢ్ లో 100 మంది నక్సలైట్లు ఊత కొత కోస్తున్నారన్న. వాళ్ళని మించిన టెక్నాలజీ ఈ భయంకర దగ్గర రావాలంటే మనం ఏం చేయాలి తమ్మి? మనం పక్క దేశాలని ఇంపోర్ట్ చేసుకోవాలన్నా. అప్పుడే మనం వాళ్ళతో పోటీ పడగలం, మన వ్యాపారాలను ముందుకు నడిపించగలం. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ దగ్గరికి వెళ్తావో, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దగ్గరికి వెళ్తావో, రష్యా అధ్యక్షుడు పుతిన్ దగ్గరికి వెళ్తావో నీ ఇష్టం. ఎంత డబ్బు ఖర్చైనా పర్లేదు, వాళ్ళని మించిన టెక్నాలజీ ఈ భయంకర దగ్గర ఉండాలా. నా స్థానంలో అడుగుపెట్టిన పోలీసు బాడీ పీచ్ అయిపోవాలా. అలానే అన్న, నేను అదే పనిలో ఉంటా. మరి మన డానియల్ పరిస్థితి ఏంటన్నా? చెంచల్ కూడా జైల్లో ఉన్నాడు. ఓ, డానియల్ దొరికిపోయి చెంచల్ కూడా జైల్లో ఉన్నాడా? అయితే అక్కడ ఉన్న మన వాళ్ళతో చెప్పి ఆ డానియల్కు ఆ కొడుకునితో సరదాగా కబడ్డీ ఆడి వాడి కూత ఆపేయమనరా. అన్నా మన డానియల్ అన్నా. కమాష్ తెలీదా? నాకు తెలీదా? నువ్వే చెప్పావు కదరా. మనమున్న ఈ పరిస్థితుల్లో ఆ పోలీస్ నా కొడుకుల్ని అస్సలు నమ్మలేం. తప్పదంటావా అన్నా? తప్పదురా. అయితే సరే అన్నా. నువ్వు వెళ్ళి వాడి సంగతి చూడురా.
అన్నా కలవడానికి విజేంద్ర భూపతి గారు వచ్చారన్న. ఓ, మనమున్న ఈ క్లిష్ట పరిస్థితుల్లో మనల్ని ఆ విజయేంద్ర భూపతి గారే ఆర్థికంగా ఆదుకోవాలి. వెళ్ళి లోపలికి రమ్మనిరా. సరే అన్న. వెళ్ళు. హలో భయంకర్, ఏంటి చెప్పా పెట్టకుండా స్థావరాన్ని మార్చేశావు? నేను మార్చలేదు, మార్చాల్సి వచ్చింది. మీకు ఇలాంటి పరిస్థితి వస్తుందని కల్లో కూడా ఊహించలేదు భయంకర్. నా గురించి సరే గాని ఎవడు వీడు వచ్చి నుండి నా దిక్కు అదోలా చూస్తున్నాడు? ఇతను మీరాగండి మామయ్య గారు, నా పరిచయం నేను చేసుకుంటా. శ్రీరామ్, అమెరికా రిటర్న్స్. అమెరికా రిటర్న్ అన్నాడు, అమ్మో అమ్మో అంటున్నాడు. నీకు నాతో పనే ముందురా. ఏంటండి భయంకర్ గారు, మరి ఇంత స్ట్రాంగ్ గా ఉన్నారు? ఒకరిని చంపాలని చెప్దామని వస్తే ఏకంగా నా చెయ్యే వెరగొట్టేశారు. మరి ఈ భయంకర్తో షేక్ హ్యాండ్ ఇస్తే ఇలానే షేక్ చేస్తాడు. ఎందుకు ఎవరిని చంపాలిరా? ట్రాన్స్పోర్ట్ సూపర్వైజర్. ఓహో, ఒకరిని చంపాలని చెప్పి ఇద్దరిని చెప్తానండిరా. ఇద్దరు ఒక్కరే. ఇద్దరు ఒక్కరేనా? మరి నీ కూతురు ప్రేమించిన వాడికి నువ్వు ఎలా ఉద్యోగం ఇచ్చావయ్యా? అవును, నా కూతురు మంచివాడని రిఫరెన్స్ ఇచ్చింది. మంచి టాలెంట్ పర్సన్ కదా అని చెప్పి ఉద్యోగం ఇచ్చాను. మరి మీ కూతురు ఇచ్చేలేకపోయారా? మనం ఒకరికి ఉద్యోగం ఇస్తున్నామంటే అసలు వాడెవడు, వాడి బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాడి బయోడేటా ఏంటి, నా కూతురు వాడికి ఎందుకు రిఫరెన్స్ ఇచ్చింది, ఇలా మొత్తం ఇన్ఫర్మేషన్ లాగేయాలి. ఇవన్నీ తెలుసుకోకుండా ఉద్యోగాలు ఇచ్చేస్తారు. అసలు మీరు రాజకీయాల్లో ఎలా ఉన్నారండి? భయంకర్ సార్, భయంకర్ గారు, మీరు పొరపాటున రౌడీ అయిపోయారు కానీ రాజకీయాల్లో కూర్చుంటే అంతే గతి. ఇంకా నాకు ఆ విషయం తెలుసురా. ఇంతకీ వాడి ఫోటో అయినా తెచ్చారా? ఇదిగోండి. భయంకర్, ఆ నవ్వుకు అర్థమేంటి? వీడి మిమ్మల్ని పెద్ద వెర్రియంగరప్పలు చేశాడురా. అసలు వీడు ఎవడనుకుంటున్నారు? మొన్నే ఉద్యోగాన్ని నుంచి తీసేశారు. వీడు ఈశ్వర్ కుమార్ ఐపీఎస్. మిమ్మల్ని ఉపయోగించుకొని మనల్ని పట్టుకోవడానికి ఆ ప్రభుత్వం నియమించిన స్పెషల్ ఆఫీసర్ రా వాడు. వాడు నాతో ఇంత మోసం చేస్తాడు. మీ శిఖావతి వేసేసింది కూడా వాడే. వాడు ఎట్టి పరిస్థితుల్లో కూడా బ్రతకడానికి వీళ్ళే. ఎంత ఖర్చైనా పర్వాలేదు, నేను ఇస్తాను. వాడిని లేపై. జింకను వేటాడాలంటే పులి ఎంత ఓపికగా ఉంటుందో తెలుసా? అట్లాంటిది మనం పులినే వేటాడబోతున్నాం. మనం 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 ఇంకెంత ఓపికగా ఉండాలి. భయంకర్, ఆడు నా కూతురుతో కలిసి నాకెంత నమ్మక ద్రోహం చేస్తానని కల్లో కూడా ఊహించా. నేను అప్పుడే అనుకున్నా, ఆ పోలీస్ నా కొడుకు నా స్థావరం వరకు ఎలా వచ్చాడా అని. వాడు మిమ్మల్ని వాడుకొని నా వరకు రీచ్ అయ్యాడు. ఇప్పుడు మనందరినీ వేటాడుతున్నాడు చిరుత పులిలా. మా మావయ్య గారు నెక్స్ట్ ఎలక్షన్ లో ఎంపీగా పోటీ చేయబోతున్నారు. మా చేతుల మీదుగా ఏంటి, మా చేతుల మీదుగా వాడి
వాడి చావుకి చరమగీతం నేను పాడుతాను కానీ నా ఈ కొత్త స్థావరానికి వచ్చినందుకు మనందరం ఆడుదాం పాడుదాం. అసలే చిన్న రసం నా పెదవే ద్రాక్షరసం నా నడుమే నాగస్వరం నా సోకు పూలవనం నా చూపు నీకు వరం అందిట్లో ఆడతనం అందిస్తా మూలధనం. నా పేరే కాంచనమాల నా వయసే గరం మసాలా తందాన తాన అంటూ మోగని తబలా. రావే నా రసరంగీలా నీ పుట్టే నా రసగుల్లా తైతక్కల్లాడుకుంటూ తాకితే కుబులా కలిసిస్తా కాని వేళ అయినైతే కన్నులా నీవేరా రాకుమార దూర దూర ఉడుకుల ఉయ్యాలా. నన్ను అల్లుకో అల్లుకో నన్ను గుల్లుకోరా నన్ను చంపుకో చంపుకో. నిన్ను తాకనా తాకనా నిన్ను చుట్టుకోనా ముద్దు పెట్టనా పెట్టనా నీ రాకలో రాపిడుంది నా సొక్కులా దోపిడుంది నీ దొంగ చూపితే నా బెంగ తీర్నా నువ్వుంటితో రాత్రికి. నీ మీదనే మోజు ఉంది ఈ రోజునే రాజుకుంది ఏ మోజు పెట్టినా ఈ నోరు తప్పున తెల్లారది ఆటకి మాయా బజార్ మల్లెపూలకే వేలాల వెర్రి నాకులే మారా హుజార్ పట్టి చిక్కలో కావాలిలే గజ్జికాయలే మిగిలిన గజ్జికాయలే ఆడాలిలే గచ్చకాయలే బాబా 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 నన్ను అల్లుకో అల్లుకో నన్ను గిల్లుకోరా నన్ను చంపుకో చంపుకో. నా పేరే కాంచనమాల
కొత్తగా మనకి ఎప్పుడైనా పేషెంట్లు వచ్చారా? పైగా వాడెళ్ళి ఫుల్లెంచి గాడెళ్ళి పెద్ద ఆసుపత్రిలో పడుకున్నాడు. ఒకప్పుడు ఈ చుట్టుపక్కల మంచి అస్తవస్తగల చెయ్యిరా ఇది. ఈ చెయ్యితో ఎంతమందికి పట్టుకున్నానో నీకేం తెలుసురా? అవునా గురుగారు? అయితే నాది ఒకసారి పట్టుకోండి. నేను చెప్పింది చెయ్యి పట్టుకున్నానంట్రా. అదేనండి గురుగారు, నేను కూడా చెయ్యే పట్టుకోమన్నాను. నీకేం మాయ రోగం రా నాయనా? నాకా మాయ రోగం ఏమీ లేదండి. తెల్లారి లేవగాన నోట్లో లింగి పెట్టుకొని రాయరు వేసుకుంటూ వస్తుందండి ఆవులెంతలు. ఆహా, చాలా మస్తుగా వస్తున్నాయండి. ఏరా ఫుల్లించి ఏంట్రా ఒంట్లో బాగోలేదంట, ఏమైంది? ఏముందండి, తెల్లవారు లేవగానే ఎంత లేపినా లెగట్లేదండి. ఏం వాయిపోతుంది, ఏం జరగట్లేదురా? ఏమీ లేదు గురువు గారు, కళ్ళు రెప్పలండి. అయితే పారాసిటమాల్ వేసారా, తగ్గిపోతుంది తొందరగా. అందుకే మీ కాడికి నాకంటే పెద్ద ఆసుపత్రికి వెళ్ళిపోయానండి. ఇంకోసారి నన్ను నెగతాలు చేశారంటే మీ ఇద్దరిని జాబ్ లో నుంచి పీకేస్తారా? మీరెందుకండి పీకేయడం? మేమే మానేస్తాం ఈ నెల జీతం ఇవ్వకపోతే. ఇంకో మాట మాట్లాడకుండా పేషెంట్ని లోపల పంపించండి రా. నమస్తే, ఏంటి ప్రాబ్లం నాయనా నీకు? నడుము నొప్పా? ఏది నాయనా ఒకసారి కూర్చో. నాయనా నువ్వు పని తగ్గించాలి నాయన. అదేరా నాయన పొలం పని, పార పని చేస్తావు కదా ఒంగోని, ఆ పని తగ్గించాలరా నాయన నువ్వు. లేదంటే నీకు చాలా ఇబ్బంది వస్తుంది. తగ్గించు, టాబ్లెట్ ఇగో ఇవి వేసుకొని 4 రోజులు వాడు. మళ్ళీ మంగళవారం రా. ఓకే. నమస్కారం బాబు. నమస్తే అయ్యా. ఏంటి ప్రాబ్లం నీకు? కూర్చోండి. ఏంట్రా నాయన ఫైల్స్ అంటావేంట్రా? నిజంగానే పైల్చేనండి. ఓహో, కూర్చోరా నాయన, నీకు చిన్న సజెషన్ చెప్తాను. కూర్చోరా. కూర్చోబెట్టండి రా మన పేషెంట్ ని. అయ్యా కూర్చోలేను. కూర్చోరా నాయన, ఏం కాదు, మంది మంచి స్పాంజ్ బెడ్, ఏమీ కాదు, కూర్చో. అదేరా నీకు బాగా నొప్పేస్తుందా? అయితే నీకు పరిష్కారం చెప్తాను, చెయ్యిరా. చెప్పండి సార్. అదేరా మన తిన్నే దుకాణం దగ్గరికి వెళ్ళి కొబ్బరికాయ కోరుకుని తురుము ఇది ఉంటది కదా నిప్పుది, అది పెట్టి తిప్పుకోరా, బేగా తగ్గిపోతుంది. ఎక్కడికి రా పారిపోతున్నాడు? పడిపోయాడు. నెక్స్ట్ పేషెంట్ రమ్మండ్రా. కూర్చోమ్మా, కూర్చో. నమస్కారం అమ్మా. ఏంటి ప్రాబ్లం అమ్మా నీకు? బ్రీతింగ్ ప్రాబ్లమా? ఓగమ్మా. ఏదమ్మా గట్టిగా ఊపిరి పీల్చుగా, నెమ్మదిగా వదులు. గురుగారు, నాకు ఏట్రా టుక్కు 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 సౌండ్ వస్తుంది. అవునా గురుగారు? అవునా, నాకు ఒకసారి ఇవ్వండి, చెక్ చేస్తాను.
నా చేతి టప్పా 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 కొడుతుంది. ఇదేంట్రా నాయన, నాకు టుక్కు టుక్కు అని వస్తుంది, నీకు టప్పా టప్పా అని వస్తుంది. ఏంటి కారణం గురువు గారు? మన డాక్టర్ గారికి ఇద్దాం ఒకసారి. పుల్లించి ఒకసారి నువ్వు చూడరా, కొంచెం సీనియర్ కదా బాగా. ఏదో ప్రాబ్లం ఉందిరా నాయన. ఏం ప్రాబ్లం ఉందిరా? అర్థమైందా ఏం ప్రాబ్లం ఉందా? టెస్టులు చేయాలి, పడుకుడు పెట్టండి. పడుకుడు పెట్టాలా? సరే అయితే మన ఆపరేషన్ గది రెడీ చెయ్యండి. అయితే లింగిడి లింగిడి కింద జంగిడి జంగిడి కింద కుసుమది శ్రీకాకుళం దండలు చిరమండం గుర్తులు నాయమ్మ నా తల్లి నా చిరాబాబు బాలిక. 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 రగన్నొచ్చి పాట పాడితే, నిన్న వచ్చి నాటి మాడితే, నారాయణ పూసప్లేస్తే, నాయుడనొచ్చి మొగలేస్తే, పాట మొత్తం ఊపే అరవై పూసని వంకాయ కొద్ద బ్యాటరీ కళ్ళు టైకుటు ఈ గదికి సుర్రు సుర్రు. బుట్టమ్మ బుట్టో నన్నేమ పిల్లి బుట్టి, నా చేతులు పిల్లి బట్టి, నా జింగిడి పిల్లి పెట్టి, నా ఎండు గొలుసులు పెట్టి రమ్మన్నాని నీకు వెన్నెలకి చూసుకొని రమ్మన్నాని. రమ్మన్నాని నీకు వెన్నెలకి చూసుకొని రమ్మన్నాని. ఒరుద్దయ్య బుట్టో నిన్నేమ పిల్లి బుట్టి, నీ చేతులు పిల్లి బట్టి, నీ జింగిడి పిల్లి పెట్టి, నీ ఎండు గొలుసులు పెట్టి తెచ్చున్నాని నీకు వెన్నెలకి చూసుకొని వచ్చున్నాని. తెచ్చున్నాని నీకు వెన్నెలకి చూసుకొని వచ్చున్నాని. దరినా నాయమ్మ నా తల్లి నా చిరాబాబు బాలిక. నాయమ్మ నా తల్లి నా చిరాబాబు బాలిక. జామ చెట్టు కాస్తాయి జామకాయలో జామకాయలో జామకాయలో. మామిడి చెట్టు కాస్తాయి మామిడికాయలో మామిడికాయలో మామిడికాయలో. అరే మల్లె చెట్టుకు పూస్తాయి మల్లె పువ్వులో మల్లె పువ్వులో మల్లె పువ్వులో. బంతి చెట్టుకు పూస్తాయి బంతి పువ్వులో బంతి పువ్వులో బంతి పువ్వులో. జడలోన పెడతారు మల్లె చెండులో, జడలోన వేస్తారు పూల దండలో. ముదిరిపోతూ ఉంటాయి బెండకాయలు, మోజు పెంచుతుంటాయి ముల్లకాయలు. ఏదేమైనా గాని ఎవరేమన్నా గాని నేనే 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 డి 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 డి. ముద్దు
ఎండు గడ్డి నీ ముత్తు పేరు బాగుందా సతిరెడ్డి ఓ ముత్తు పెట్టుకుంటామే వచ్చి ఎక్కు పండి నీకు నేముంటాది నాకు ఫేముంటాది నీకు ఫిగర్ ఉంటాది నాకు పొగరుంటాది తిరగని దేశం లేదు ఎయ్యని ఏషం లేదు గడవని గండం లేదు పెట్టని దండం లేదు నా ముద్దు పేరు నీ ముద్దు పేరు నా ముద్దు పేరు పెట్టుకున్న సాతిరెడ్డి నే ముట్టుకుంటే భగ్గు మంది పచ్చ ఎండు గడ్డి నీ ముద్దు పేరు బాగుందా సతిరెడ్డి ఓ ముద్దు పెట్టుకుంటామే వచ్చి ఎక్కు పండి వస్తున్నా నా ముద్దు పేరు నా ముద్దు పేరు నా ముద్దు పేరు నా ముద్దు పేరు పెట్టుకున్న సాతిరెడ్డి నే ముట్టుకుంటే భగ్గు మంది పచ్చ ఎండు గడ్డి సెల్లుకేమో సిగ్నల్ ఉంటది పెళ్ళికేమో లగ్గం ఉంటది పిల్లకేమో సిగ్గు ఉంటది అన్ని గిల్లినామ లొల్లి పెడతది లల్లి లల్లే నాకేలేంది తొందరయ్యంది రెచ్చిపోయే రోజు ఇంకా ముందు ముందు ఉన్నది నీకేముంది బాధల బంది దొరికినామ తెచ్చనక జామయ్యే పోతది నా ముద్దు పేరు వచ్చిందో ఎవయ్యారి నా ముద్దు పేరు నా ముద్దు పేరు పెట్టుకున్న సాతిరెడ్డి నే ముట్టుకుంటే భగ్గు మంది పచ్చ ఎండు గడ్డి నీ ముద్దు పేరు బాగుందా సతిరెడ్డి ఆ ముద్దు పెట్టుకుంటానే వచ్చి ఎక్కు బండి పచ్చ ఎండు గడ్డి వచ్చి ఎక్కు బండి ఈశ్వర్ నువ్వు ఐపీఎస్ అనగానే వాళ్ళ ముఖాలు చూడాలిరా. నిజమేనా బాబు? ఆ భయంకరగా అయితే గజ్జలోనికే. అవునరా ఈశ్వర్, ఆ భయంకర్ ఆల్ ఇండియా స్మగ్లింగ్ సంఘానికి అధిపతిని అన్నాడు. గన్నను చూసి ఎవరు ఎక్కడ తయారు చేశారో చెప్పగలనన్నాడు. మరి నువ్వు ఐపీఎస్ అనగానే వాడాలని నమ్మేశాడు రా. నువ్వు ఇచ్చిన ఎలివేషన్ అలాంటిదిరా. పోకిరి సినిమాలో మహేష్ బాబుకి కూడా అంత ఎలివేషన్ పడి ఉండదు. వాడి ప్లేస్ లో ఎవడున్నా సరే ఖచ్చితంగా నమ్మేస్తాడు. అయినా ఈశ్వర్, ఆ భయంకర్ని అంత తక్కువ అంచనా వేయకూడదు. దెబ్బతిన్న సింహం నుండి వచ్చిన శ్వాస చాలా భయంకరంగా ఉంటుంది. నాకు తెలిసి వాడు ప్రతీకార జ్వాలతో మండిపోతుంటాడు. మండిపోయి వాడేం చేస్తాడురా? మొన్ననే మిస్ అయ్యాడు. ఈసారి గాని దొరకాలి, మ్యాగజిన్ మొత్తం దింపిబారి దొబ్బుతాడు. ఆవేశపడకు ఈశ్వర్. ఇప్పుడే వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆ భయంకర్ కొత్త స్థావరాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాడు. ఈసారి పెద్ద మొత్తంలో డబ్బులు, ఆయుధాలు చేతులు మారుతున్నాయి. అంటే ఈసారి ఆ భయంకర్ ఏదో పెద్ద ప్లాన్ తోనే వస్తున్నాడు. అలా కాదురా చందు, అంత పెద్ద మొత్తంలో డబ్బులు మారితే మనమేం చేయలేమంటావా? అదంతా ఎలా జరుగుతుందంటో? ఇంకెలా జరుగుతుందిరా? ఈ దేశంలో చెడుని పెంచి పోషించడానికి ఉన్నారుగా ఆ నీతి రాజకీయ నాయకులు. వాళ్ళే ఇలాంటి బందిపోట్లకి ఏర్పాట్లన్నీ చూస్తారు. రాజ్యాంగబద్ధంగా ప్రమాణం చేసి రాజ్యం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని ప్రమాణం చేసి ఆ రాజ్యాంగానికి తూట్లు పడుతున్నారా మన నీచ రాజకీయ నాయకులు. భయం గాని, రాగద్వేషాలు గాని లేకుండా శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో పనిచేస్తామని రాజ్యాంగ పీఠాలెక్కి ప్రజల్ని, దేశాన్ని నిలువన దోదేస్తున్నారా మన నీచ రాజకీయ నాయకులు. చచ్చా! ఆవేశపడకురా ఈశ్వర్, ఆవేశపడకు. మన భారతదేశ రాజ్యాంగం అంటే సార్వభౌమ, సామ్యవాద, లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యం. మనం ఏం చేసినా చట్ట ప్రకారమే చేయాలిరా. అలా కాదురా చందు, మన దేశంలో జరుగుతున్న కొన్ని విషయాలు చూస్తుంటే మన రాజ్యాంగం మరీ ఎక్కువ స్వేచ్ఛనిచ్చిందేమో అనిపిస్తుందిరా.
ఏ తప్పు చేసినా బయటకు వచ్చేవచ్చులే అనే తప్పుడు సంకేతం ప్రజల్లోకి బాగా తీసుకెళ్ళినట్టు అనిపిస్తుందిరా. చూడు ఈశ్వర్, 100 మంది నేరస్తులకు శిక్ష పడకపోయినా పర్లేదు కానీ ఒక్క నిర్దోషికి కూడా శిక్ష పడకూడదురా. ఇదే మన న్యాయ వ్యవస్థ ప్రథమ సూత్రం. అలా అయితే మా నాన్న ఏ తప్పు చేశాడని చందు ఇన్ని సంవత్సరాలు జైలు శిక్ష అనుభవిస్తున్నాడు? మా అమ్మ ఏ తప్పు చేసింది చందు? అన్యాయంగా చచ్చిపోయింది. నేను ఏ తప్పు చేశాను చందు? అనాథగా ఒక్కడినే పెరిగాను. ఆవేశపడకురా ఈశ్వర్, ఆవేశపడకు. నీకు జరిగిన అన్యాయానికి వాళ్ళందరినీ చట్టం ముందు నిలబెట్టి తప్పకుండా ప్రతీకారం తీర్చుకుందాం రా. నేను కూడా అదే రోజు కోసం ఎదురు చూస్తున్నాను రా. సరే కానీ ఈశ్వర్, నీకు ఎప్పటి నుంచో నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను రా. అవునా? నేను కూడా చాలా రోజుల నుంచి ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. ఏంట్రా అది? ముందు నువ్వు అన్నాగా, ముందు నువ్వు చెప్పే. నేను ఒక అమ్మాయిని మనస్ఫూర్తిగా ఇష్టపడుతున్నాను రా. అవునా? ఇలాంటి గుడ్ న్యూస్ ఎంత లేటుగా చెప్తావా? ఎవర్రా అమ్మాయి? ఆ అమ్మాయి గురించి నాకు తెలియదు కానీ చాలా మంచి అమ్మాయిరా. తన పేరు మాత్రమే చెప్పింది, గీతాంజలి అని. జస్ట్ వన్ సైడ్ లవ్. చూడు ఈశ్వర్, ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాను, లవ్ దగ్గర అస్సలు వెనకడుగు వేయకూడదు. వెంటనే వెళ్ళి అమ్మాయికి ప్రపోజ్ చేసి పెళ్లి కొప్పించే. నీకు లైన్ క్లియర్ అయిందనుకో, నా పెళ్లికి లైన్ క్లియర్ అయిపోద్ది. మరి నువ్వు చెప్పాలనుకున్నది ఏంట్రా? ఏం లేదా చందు, మన ప్లాన్ ప్రకారమే ఆ విజయేంద్ర భూపతి కూతుర్ని ట్రాప్ చేసి లవ్ చేశాను. కానీ ఏంట్రా కానీ చెప్పరా? మరి ఏం లేదురా, తను చాలా మంచిదిరా. తన పరిచయం అయ్యాక నిజంగానే తనతో లవ్లో పడిపోయాను రా. ఈ విషయం నీకు ఎక్కడ చెప్తే మన ప్లాన్ పోతుందేమో అని టెన్షన్ పడతావు, మనకు తిడతావేమో అని ఇన్నాళ్ళు చెప్పలేదురా. దాంట్లో తప్పేముందిరా? మన శత్రువు ఆ విజయేంద్ర భూపతి కానీ వాళ్ళ కూతురు కాదు కదరా. థ్యాంక్ యూ రా చందు. మన సీక్రెట్ ఆపరేషన్ ఎక్కడ ఫెయిల్ అవుతుందేమో అని తిడతావని చాలా భయపడ్డాను రా. నువ్వు ప్రేమించావంటే ఆ అమ్మాయి చాలా మంచి అమ్మాయి అయి ఉంటుంది. కనీసం ఎప్పటికైనా తన ఫోటోని చూపించరా. ఇదే తన ఫోటో. సరే కానీ చందు, నాకు ఒక చిన్న పని ఉంది, నేను తర్వాత వస్తాను. బాయ్. ఆహా, విధి ఆడే వింత నాటకం అంటే ఇదేనేమో. ప్రేమించక ఒక అమ్మాయిని ప్రేమిస్తే ఆ దేవుడు నాకు నా ఈశ్వర్ ప్రేమించిన అమ్మాయినే చూపించాలా? నాకు ఈ జీవితానికి పెళ్లి రాసి పెట్టి లేదేమో. సరే కానీ ఈశ్వర్, నువ్వైనా ఈ అమ్మాయితో సుఖంగా ఉండరా, నాకు అదే సంతోషం. బయటకు ఒక్కసారి రండి అమ్మాయి గారు. అమ్మాయి గారు ఒక్కసారి బయటికి రండి అమ్మాయి గారు. 2 రోజులు బట్టి అన్నం తింటాం లేదు. రండి అమ్మాయి గారు, రండి అమ్మాయి గారు. అలా అనకండి, ఒక్కసారి బయటికి రండి. అమ్మాయి గారు, మీరు బయటికి రాకపోతే మరి నా మీద ఒట్టు. నీకు ఎన్నిసార్లు చెప్పాను ఒట్టు వేయొద్దని? ఇంకోసారి ఒట్టేస్తే నేనేం చేస్తానో నాకే తెలియదు. సరేనమ్మా, మరి ఎప్పుడు అలా ఒట్లేయండి. సరే, అన్నం తిన్న పదానమ్మా. నేను ఎందుకు తినాలి? అయినా నా కోసం మా అమ్మ కానీ మా మేనత్త కానీ ఉంటే ఈరోజు నాకు ఈ పరిస్థితి వచ్చి ఉండేదే కాదేమో. అమ్మాయి గారు, మీ అమ్మ మీ మేనత్త దేవుడి దగ్గరికి వెళ్ళిపోయారు, కానీ మీ మామయ్య బతికే ఉన్నారమ్మా. గోవిందం, నిజమా? ఉన్నారమ్మా. ఎక్కడున్నారు? ఎవరు? మీ నాన్న చేసిన పాపానికి, చెయ్యని నేరానికి యావజ్జీవి కారాగార శిక్ష అనుభవిస్తూ 15 ఏళ్లుగా జైల్లో జీవితం గడుపుతున్నాడమ్మా. గోవిందం, ఎలా అయినా ఈ విషయం సాక్ష్యాధారాల ద్వారా నిరూపించి కోర్టుకి ప్రొడ్యూస్ చేయాలి. అవును, మా మామయ్యని బయటికి రప్పించుకోవాలి. అమ్మా, ఈ విషయం మీ నాన్నకు తెలిస్తే నీ ప్రాణానికే ప్రమాదం అమ్మా. ఇన్నాళ్ళు ఇలా ఉండిపోయాను. ఇక నేను ఎవరికి భయపడేది లేదు.
ఇప్పుడే నేను వెళ్తున్నాను ఈశ్వర్కి విషయం చెప్పడానికి. నువ్వు మాత్రం మా నాన్న అడిగితే ఏమో నాకు తెలియదని చెప్పు. నువ్వు జాగ్రత్త. జాగ్రత్త వెళ్ళమ్మా. సరేనా? రే గీత, రావా బయటికి. ఎక్కడ దాక్కున్నావా గీత? గోవిందం గోవిందం, ఏటైగురు అలా అడుగుతున్నారు? ఇంట్లో పాము కట్టి దూరింది ఏంటి? వంటింట్లోకి పెద్ద పాము వెళ్ళింది. అవునా? అవును. ఉండండి ఐగురు, కనపడతలేదు. రేయ్ గోవిందం, నీకు గోవర్ధనం బాగా ఎక్కువైంది. ఏమైందయ్యా అంత మాట అన్నారు? మర్యాదగా చెప్పు, గీతం ఎక్కడా? గీతం గనా? ఏమో బాబు, నాకు తెలియదు. రే గోవిందం, నీకు తెలిసిన విషయం నాకు తెలుసు. మర్యాదగా చెప్పు. అయ్యా గోవిందం, గీతమ్మ ఎక్కడా? నాకు తెలియదయ్యా. లేకపోతే నీ ప్రాణాలు తీస్తా. అది ఎక్కడికి పోతుంది, అది ఎక్కడికి వెళ్తుందో నాకు తెలుసు. హలో భయంకర్, నా కూతురు ఇంట్లో నుండి తప్పించుకుని ఇమీడియట్ గా నువ్వు కిడ్నాప్ చేసి నీ స్థావరంలో కట్టు. నీ స్థావరంలో పెట్టు. సరే. ఏంటే గింజుకుంటున్నా? మీ బావని పెళ్లి చేసుకుంటే ఈ రోజు నీకు ఈ పరిస్థితి వచ్చుండేది కాదు కదే. నేను పెళ్లి చేసుకోవడమా? జరగదు. చావరైనా చేస్తాను. ఆ వెధవను మాత్రం పెళ్లి చేసుకో. విజయేంద్ర భూపతికి ఇంత అందమైన కూతురు ఉందన్న విషయం నాకు ఇప్పటి వరకు తెలియలేదు. తెలిసి ఉంటే నేను నా తమ్ముడు కొండారెడ్డితో సంబంధం మాట్లాడేవాడిని. మించిపోయింది ఏముందన్నా? వాడు వచ్చేలోపు దీనికి పెళ్లి శోభనం రెండు అయిపోతాయి. అంతే అంటావా తమ్మి? లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అన్నా. ఆ, దీని అందం చూసినప్పటి నుంచే ఐ లవ్ యూ. ఓ లవ్ ఎట్ ఫస్ట్ సైట్. దుర్మార్గులారా, నా ఈశ్వర్ వస్తే మీ ప్రాణాలు తీస్తాడు. ఎవడు? ముందు వెళ్ళండి. ఆ స్పెషల్ ఆఫీసర్ కూడా ఐపీఎస్ రమ్మనే మొన్నే మిస్ అయ్యాడు. ఈసారి వస్తే నా కొడుకు మేడ తెగ్గరికి నా గుమ్మానికి వేలాడి చేస్తా. ఈశ్వర ఐపీఎస్ ఎవడు చెప్పాడు? వాడు నేను డిగ్రీ క్లాస్మేట్స్. వాడు కనీసం డిగ్రీయే పాస్ అవ్వలేదు. అమ్మ దొంగ నా కొడక, ఎంత దెబ్బ తీసావురా! ఆ? నువ్వు ఆ చందుగాడు కలిసి స్పెషల్ ఆఫీసర్ డ్రామాలు ఆడి ఈ భయంకరనే మోసం చేస్తారా? ఆ? మరి కొద్దిసేపట్లో వాళ్ళిద్దరు వస్తారు, మీ ప్రాణం తీస్తారు. వాళ్ళు రాకముందే నన్ను వదిలిపెట్టండి. ఆ? వాడు వచ్చేలోపు మా తమ్ముడి కొండారెడ్డితో నీకు పెళ్లి సోమడం రెండు అయిపోతాయి. ఎక్కడికి వెళ్ళిపోయావమ్మా? అలా నన్ను వదిలి వెళ్ళొచ్చా? బావా, నిన్నే పెళ్లి చేసుకున్నాను బావా. అమ్మా, నన్ను కాపాడు. ఏంట్రా అత్తవారింటికి వచ్చి కట్నం తీసుకొని వెళ్ళినట్టు మీ కూతుర్ని పట్టుకొని వెళ్ళిపోతున్నావు? నా కూతురు మనసు మారింది.
అది నాకు చాలు. నా తమ్ముడు కొండారెడ్డి మనసు కూడా మారింది. భయంకర్ వాడు పెళ్లి చేసుకుంటే నీ కూతుర్నే పెళ్లి చేసుకుంటాడంట. భయంకర్ భయంకర్ ఆగి ఆగింది చాలు. ఆపు. ముందు స్పెషల్ ఆఫీసర్ని చంపాయి. అసలు ఏంటో మీరు మమ్మల్ని చంపేది? ఇప్పుడే ఇప్పుడే మీ అందరినీ ఊరి కంబం ఎక్కిస్తా. ఏంటి భయంకర్ అలా చూస్తున్నా? తెలిసిపోయిందా? తెలిసిపోయిందిరా. నా జీవితంలో ఎన్నో ట్విస్టులు చూశారు కానీ ఇలాంటి ట్విస్ట్ ఎప్పుడూ చూడలేదు. అంతకు మించిన ట్విస్ట్ ఇంకొకటి ఉందిరా. ఏంట్రా మీ ట్విస్టులు? మీ ట్విస్టులు నాకేం అర్థం కావట్లేదు. వీడు అసలు స్పెషల్ ఆఫీసరే కాడంట. డిగ్రీ కూడా పాస్ అవ్వలేదంట. ఈ డిగ్రీ పాస్ అవ్వన కొడుక్కి మీరు ఉద్యోగం ఎలా ఇచ్చారండి? నేను ఉద్యోగం ఇచ్చాను సరే, నువ్వు స్పెషల్ ఆఫీసర్ అంటే నువ్వెలా నమ్మావు? అబ్బా మా చందు గారి ప్లాన్. అసలు అసలు ఈశ్వర్ ప్రసాద్ ఎవడో తెలుసా? సన్ ఆఫ్ కృష్ణ ప్రసాద్, నీ మేనల్లుడు. మీ ఇద్దరు కలిసి నాతో నాటకాలు ఆడి నన్నే ట్రాప్ చేస్తారా? ఇదే మీకు ఆటలు తెలుసు. భయంకర్ వీళ్ళు అర్జెంట్గా చంపాయి. వీళ్ళ సంగతి నేను చూసుకుంటా గాని వీళ్ళని చంపితే నాకు ఏమిస్తా? నీ కూతుర్ని నా తమ్ముడి కొండారెడ్డికి ఇచ్చి పెళ్లి చేస్తావా? భయంకర్ గీత నాదిరా. ఈ గీత కాదురా నా. శాబాష్రా కొండారెడ్డి, పానకంలో పొడకలా వచ్చాడు, ఒక్క దెబ్బకి సచ్చాడు. భయంకర్ ఆ? తాగి వాగింది చాలు, ఫస్ట్ వీళ్ళిద్దరిని చంపాయి. రేయ్! ఈశ్వర్! రేయ్ చందు! ఈ రోజుతో మీ చావు ఖాయరా. నువ్వేంట్రా మమ్మల్ని వేసేది? రారా. ఎందుకి చాలురా, నా సీన్ సిరిగిపోయింది, నాకు అర్థమైపోయింది. ఎందుకి ఆ స్పెషల్ ఆఫీసర్ ఎవరు? ఆ స్పెషల్ ఆఫీసర్ ఎవడో చెప్పండి రా బాబు. డానియల్ స్వామి ఐపీఎస్. అవునరా ధనియాలు, నువ్వు స్పెషల్ ఆఫీసరా? 103 నాట్ అవుట్. నువ్వు స్పెషల్ ఆఫీసర్ ఏంటి? డానియల్ కాదు, డానియల్ కాదు, ఆవాల్ కాదు, డానియల్ ఐపీఎస్. ధనియాలు, ఎంత పని చేసావరా ధనియాలు? నిన్ను నమ్మి 100 కోట్ల రూపాయలు చేతిలో పెట్టాను రా. ఏంటి భయ్యా, నువ్వు కూడా ఎన్కౌంటర్ లో పోతావా లేదా సరెండర్ అవుతావా? నేను కోర్టులోనే సరెండర్ అవుతాను. సబాష్. సాక్ష్యాధారాలు పరిశీలించడం మీద కృష్ణప్రసాద్ అనే వ్యక్తి నిర్దోషిగా కోర్టు విడుదల చేసింది. ఇద్దరు పిల్ల పాపలతో కలకాలం సంతోషంగా జీవించండి. అలాగే నాన్న. నాన్న, నువ్వు కోరుకునే జీవితాన్ని ఇవ్వలేదు కానీ నువ్వు బతికనంత కాలం నీకే కష్టాలు రాకుండా చూసుకుంటాను నాన్న. నాయనా చందు, నీలాంటి స్నేహితుడు ప్రతి ఒక్కరికి ఉండాలి నాన్న. మీ స్నేహం ఎప్పుడు కలకాలం ఉండాలిరా. మీ స్నేహం కోసం, ఇట్లు మీ స్నేహం కోసం.
ప్రేక్షక మహాశయులకు, ముఖ్యంగా గ్రామస్తులకు, గ్రామ పెద్దలకు, చిన్నలకు, ఇంతవరకు మా ప్రదర్శనను వీక్షించి ఆనందించిన, మమ్మల్ని ఆనందింపచేసిన ప్రేక్షక దేవుళ్లకు మరొక్కసారి చేతులెత్తి నమస్సుమాంజలి తెలియజేసుకుంటూ, ఇటువంటి కార్యక్రమాలు కొనసాగించడానికి మీ వంతు సహాయ సహకారాలు అందిస్తూ మీ ప్రదర్శకులు శ్రీ 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 నటరాజ కళామండలి దూసిపేట అందరూ ప్రధానంగా దూతుపేటలో ఏ కార్యక్రమం జరిగినా దూతుపేట గ్రామ పెద్దలందరూ కూడా దూతుపేట డైమండ్స్ అని ఒక గ్రూప్ ఉంది. ఆ గ్రూప్ ద్వారా కొంత నిధి కలెక్ట్ చేయడం జరుగుతుంది. తద్వారా కొంత కార్యక్రమం ముందుకు కొనసాగుతుందని ఈ వేదికపై నుంచి మీ అందరికీ తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు. ఈ యొక్క కార్యక్రమం జనగణమనతో ముగింపు పొందుతుందండి. రెడీ, అందరూ కూడా నిల్చోండి. 3, 2, 1 స్టార్ట్. जनगणमन अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल वंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलई तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मागे गाहे तव जय गादा जन घन मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे जय हे भारत माता की भारत माता की भारत माता की సేలమ్మ తల్లికి శ్రీ 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 కళామ తల్లికి జై నటరాజ కళామండలికి జై శ్రీ నీలమ్మ తల్లికి. ఈ యొక్క కార్యక్రమాన్ని దూసిపేట గ్రామ ప్రజలు మరియు తదితర గ్రామ ప్రజలు వచ్చి మా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు అందరికీ పేరు పేరున కృతజ్ఞతలండి. ధన్యవాదాలు. శుభం.